శివుడ్ని దేవాది దేవుడు, ఆదిదేవుడు అని అంటారు. ముల్లోకాల యొక్క ఆది మరియు అంతాన్ని చూడగల శక్తి కేవలం శివుడికి మాత్రమే ఉంటుంది. ఈ ప్రపంచంలోని అన్ని అతీంద్రియ శక్తులు అతని ఆధీనంలో ఉంటాయి. అయితే శివుడు ఎలా జన్మించి ఉంటాడు అనే సందేహం మీకు ఒక్కసారైనా వచ్చే ఉంటుంది. కాబట్టి రండి, వీటితో పాటు ఇంకా మరెన్నో ప్రశ్నలకు సమాధానాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. శివుడి జన్మకు సంబంధించి శివ పురాణం ప్రకారం శివుణ్ణి స్వయంభువు అని అంటారు. అంటే అతని పుట్టుక స్వయంగా జరిగిందని అర్థం. శివుడికి తల్లి, తండ్రి అంటూ ఎవ్వరూ లేరు. ఈ కారణంగానే శివుడు పంచభూతాలకు అతీతుడు. శివుడికి జననం తప్ప మరణం ఉండదు. అందుకే అతనికి మృత్యుభయం కూడా ఉండదు. ఒకానొక సమయంలో బ్రహ్మ మరియు విష్ణుదేవుడి మధ్య ఒక చర్చ జరుగుతుంది. వారిద్దరిలో నేను గొప్ప అంటే నేను గొప్ప అనే వివాదం ఏర్పడుతుంది. ఆ సమయంలో మండుతున్న అగ్నిగోళంలా ఆది అంతంలేని ఒక పెద్ద స్తంభం వారిద్దరి మధ్య ప్రత్యక్షమవుతుంది. ఆ స్తంభం ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు వచ్చిందనే విషయం వారికి తెలియదు. అప్పుడే ఆ స్తంభం నుండి ఒక శబ్దం వస్తుంది. ఎవరైతే ఈ స్తంభం యొక్క ఆది లేదా అంతాన్ని కనుక్కుంటారో వాళ్లే గొప్పవారిగా గుర్తింపు తెచ్చుకుంటారని చెప్తాడు. ఆ మాట వినగానే బ్రహ్మ ఒక పక్షి రూపం దాల్చి ఆ స్తంభం యొక్క ఆదిని కనుక్కోవడానికి బయలుదేరుతాడు. మరోవైపు విష్ణువు వరాహ రూపం దాల్చి స్తంభానికి అంతం ఎక్కడ ఉందో కనుక్కోవడానికి బయలుదేరుతాడు. ఎంత వెతికినా ఆ స్తంభం యొక్క ఆది మరియు అంతాన్ని కనుక్కోలేకపోతారు. ఇద్దరు ఓటమిని అంగీకరించి వెనక్కి వచ్చేస్తారు. ఆ తర్వాత శివుడు తన అసలు రూపంలోకి వస్తాడు. దీంతో బ్రహ్మ, విష్ణువులు ఇద్దరూ శివుడే అత్యంత శక్తివంతుడు మరియు గొప్పవాడని ఒక నిర్ధారణకు వస్తారు. కాబట్టి శివుణ్ణి మించిన శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అందుకే దేవతలు, రాక్షసులు, యక్షులు, గంధర్వులు సైతం శివుడినే పూజిస్తారు. దీంతో పాటు శివపురాణంలో ప్రస్తావించబడిన ఆది మరియు అంతం లేని ఈ స్తంభం శివుడు పుట్టలేదని, స్వయంగా ఉద్భవించాడని తెలియజేస్తుంది. ఈ కారణంగానే శివుడిని స్వయంభూ అని అంటారు. ఇప్పుడు మనం శివుడికి సంబంధించి అత్యంత ప్రసిద్ధి చెందిన ఒక అంశం గురించి మాట్లాడుకుందాం. ఒక కథ ప్రకారం బ్రహ్మదేవుడు శివుడికి తండ్రి అని అంటుంటారు. ఈ కథను నిజమని నమ్మేవారు చాలామంది ఉన్నారు. శివుడు బ్రహ్మదేవుడు పుత్రుడిగా ఎలా మారాడో దానికి సంబంధించి విష్ణు పురాణంలో ఒక కథ ఉంటుంది. భూమి, ఆకాశం, పాతాళం మరియు ఈ పూర్తి బ్రహ్మాండం నీటిలో మునిగిపోయి ఉన్నప్పుడు విష్ణువు తప్ప మరే ఇతర ప్రాణి ఈ లోకంలో జీవించలేదు. అప్పుడు విష్ణువు ఒక్కడే తన శేషతల్పంపై పడుకొని నీటిపై తేలుతూ ఉన్నాడు. ఆ తర్వాత అతని నాభి నుంచి బ్రహ్మదేవుడు జన్మించాడు. విష్ణువు మరియు బ్రహ్మదేవుడు ఈ విశ్వం గురించి మాట్లాడుకుంటున్న సమయంలో శివుడు ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మదేవుడు శివుణ్ణి గుర్తించడానికి నిరాకరిస్తాడు. దీంతో శివుడికి కోపం వస్తుంది. విష్ణు భగవానుడు బ్రహ్మదేవుడికి దివ్య దృష్టి ప్రసాదించి బ్రహ్మదేవుడికి శివుడి గురించి గుర్తు చేస్తాడు. ఆ తర్వాత బ్రహ్మ తన తప్పు తెలుసుకొని క్షమాపణలు కోరుతూ తన తప్పును సరిచేసుకోవడానికి తన కుమారుడు రూపంలో పుట్టాలని శివుణ్ణి కోరుతాడు. దీంతో శివుడు బ్రహ్మ కోరిక మేరకు ఆయన కడుపున జన్మిస్తా అని మాటిస్తాడు. దీని తర్వాత బ్రహ్మదేవుడు ఈ సృష్టి రచన చేస్తున్నప్పుడు అతడికి ఒక చిన్న పిల్లాడు అవసరం పడుతుంది. అప్పుడే అతనికి శివుడి ఆశీర్వాదం గుర్తొస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు శివుణ్ణి ప్రార్థించగానే శివుడు అతని ఒడిలో చిన్న పిల్లాడిలా ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మదేవుడు ఆ చిన్నారి శివుడి ఏడుపు వినగానే ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు. అప్పుడు ఆ చిన్నారి తనకు ఏ పేరు లేదని చెప్తాడు. అప్పుడు బ్రహ్మ అతనికి రుద్ర అనే పేరు పెడతాడు. రుద్ర అంటే ఏడ్చేవాడు అనే అర్థం. ఆ తర్వాత కూడా శివుడు ఏడుపు మానలేదు. దీంతో బ్రహ్మ వేరే పేరు పెడతాడు. అప్పుడు కూడా శివుడు ఏడుపు ఆపడు. ఈ విధంగా శివుడు ఏడుపు ఆపేందుకు బ్రహ్మదేవుడు అతనికి 108 పేర్లు పెడతాడు. అలా బ్రహ్మదేవుడు శివుడికి పెట్టిన 108 పేర్లను భూమిపై రాసిపెట్టినట్లు శివపురాణం చెబుతోంది. దీని తర్వాత వచ్చేది శ్రీమద్దేవి మహాపురాణం. శ్రీమద్దేవి మహాపురాణంలో శివుని తల్లి మరియు అతని తండ్రి గురించి ప్రస్తావించబడింది. శ్రీమద్దేవి మహాపురాణం ప్రకారం ఒకానొక సమయంలో నారద మహర్షి అతని తండ్రి బ్రహ్మదేవుడితో ఈ విశ్వాన్ని ఎవరు సృష్టించారు, అలాగే
మహాదేవుడు విష్ణు భగవానుడు మరియు మీ యొక్క తల్లిదండ్రులు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నారదునికి అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించే త్రిమూర్తుల యొక్క జన్మరహస్యం గురించి చెప్తాడు. నిజానికి బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులు దుర్గాదేవి మరియు పరమపురుషుడైన సదాశివుడి కలయికతో జన్మించామని చెప్తాడు. అంటే ప్రకృతి రూపంలో ఉన్న దుర్గాదేవి మా ముగ్గురి తల్లి, పరమపురుషుడైన కాల సదాశివుడు మా తండ్రి అని అంటాడు. అలాగే పరమపురుషుడైన మా తండ్రి సదాశివుడు ఈ ప్రపంచాన్ని సృష్టించే బాధ్యత నాకు అప్పగించాడు. ఈ సృష్టిని నడిపించే బాధ్యత విష్ణుదేవుడికి, మరియు ఈ ప్రపంచంలో ఏ వస్తువునైనా సృష్టించి నాశనం చేసే బాధ్యతను, అంటే పరిస్థితిని బట్టి 2 విధులను నిర్వహించే బాధ్యతను శివుడికి అప్పగించాడు మా తండ్రి సదాశివుడికి. ఈశాన తత్పురుష, వామదేవ, అఘోర మరియు సత్యోజాత అను 5 ముఖాలు ఉన్నాయి. ఒక ముఖము నుండి అకారం, 2వ ముఖము నుండి ఉకారం, 3వ ముఖము నుండి ముకారం, 4వ ముఖము నుండి బిందువు మరియు 5వ ముఖం నుండి నాదం అంటే శబ్దం ఉద్భవించింది. ఈ 5 ముఖాల నుండి ఉద్భవించిన ఈ శబ్దాలను కలిపి పలికితే హోం అనే పదం ఏర్పడుతుంది. ఆ హోం అనే పదం మా తండ్రి సదాశివుణ్ణి సూచిస్తుంది. మా తండ్రి సదాశివుణ్ణి మించిన శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అందుకే త్రిమూర్తులమైన మేము ఎప్పుడూ ఓంకారనామాన్ని స్మరిస్తూ ఉంటాము అని అంటాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, హిందూ మతంలో ప్రజలు సాధారణంగా సదాశివుడి కంటే శివుడినే ఎక్కువగా పూజిస్తారు. సదాశివుడు శివుని యొక్క అతేంద్రియ మరియు అంతిమ రూపంగా పరిగణించబడినప్పటికీ ప్రజలు సాధారణంగా పూజించే దేవుడు కేవలం శివుడు. శైవమత సాంప్రదాయంలో భాగంగా ఆయనకు సర్వోన్నత జీవిగా చూస్తారు. ఇది విన్న నారదుడి మేధస్సు చలించిపోయి తండ్రి బ్రహ్మదేవుడికి నమస్కరించి అక్కడి నుండి సెలవు తీసుకుంటాడు. ఈ వీడియోలో మీరు శివుని గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు. అయితే శివుడు ఎవరి దగ్గర నుండి విద్యను అభ్యసించాడు మరియు అతని గురువు ఎవరు అనే ప్రశ్నలకు సమాధానాలు ఇంకా మిగిలే ఉన్నాయి. అయితే శివుడు ఎవరి దగ్గర విద్యను అభ్యసించలేదు. అలాగే శివుడికి గురువులంటూ ఎవరూ లేరు. దీనికి బదులుగా శివుడే ఈ లోకానికి ఆది గురువుగా పరిగణించబడ్డాడు. ఈ లోకంలో గురు శిష్యుల సాంప్రదాయాన్ని ఆయనే ప్రారంభించాడు. ఇది విన్న తర్వాత శివుడు ఎవరికి గురువు, అతని శిష్యులు ఎవరు అనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే గురు శిష్య సాంప్రదాయాన్ని ప్రారంభించి బ్రహ్మ మరియు శివుడు ఈ ప్రపంచానికే మొదటి గురువులని హిందూ గ్రంథాలు చెప్తున్నాయి. బ్రహ్మదేవుడు గురువుగా తన మానసాపుత్రులకు విద్యను బోధిస్తాడు. అలాగే శివుడు గురువుగా తన 7 శిష్యులకు మాత్రమే తన జ్ఞానాన్ని ఇస్తాడు. అంటే శివుడు 7 శిష్యులకు గురువు. శివుడు గురువుగా ఉన్న 7 మంది శిష్యులకు నేటి కాలంలో సప్త ఋషుల హోదా ఇవ్వబడింది. సో ఫ్రెండ్స్, వీడియో చివరికి వచ్చింది. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.